చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లకే పరిమితమైన తర్వాత రాజకీయ ఓనామాలు తెలిసిన ఎవరికైనా ఖచ్చితంగా తెలిసే విషయం, అప్పుడు రాబోయే 5 సంవత్సరాలు తన పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు మంచి చేసి అధికారంలోకి రావాలి అనే ఆలోచించేదానికంటే కొన్ని వేల రెట్లు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా టార్గెట్ చేయాలి, వచ్చే ఎన్నికల నాటికి బలహీనం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని రకాలుగా టార్గెట్ చేయాలి అనే దాని మీదనే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఖచ్చితంగా ఆలోచించి ఉంటారు. తనకు వంత పాడడానికి అడుగడిగిన పవన్ కళ్యాణ్ గారు కూడా సిద్ధంగానే ఉన్నారు. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు చర్చ ఢిల్లీలో ఏం జరిగింది అనే విషయం బయటకి తాజాగా ఆయన చెప్పినా, ఆయన చెప్పకపోయినా చాలామందికి తెలుసు. అందుకే చెప్పాను, పొలిటికల్ ఏబిసిడీలు తెలిసిన ఎవరికైనా తెలుసు. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం గురించి చర్చించకుండా ఉండరు అని. అండ్ రాష్ట్ర ప్రభుత్వంగా వీళ్ళే చేయొచ్చు కదా అని అంటే వీళ్ళ ఆలోచన ఏంటి? రాష్ట్ర ప్రభుత్వంగా మనం చేస్తే మళ్ళీ మన మీద వ్యతిరేకత వస్తుందేమో, జగన్ మీద సానుభూతి వస్తుందేమో, మన చేతులకు మట్టి అంటకుండా పని జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల రంగంలోకి దిగాలి అని. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వీళ్ళే చేయాలనుకుంటే ఎప్పుడో చేసేసేవారు. లేదు అనుకుంటే ఎన్నికలు వచ్చేసరికి ఏమైనా కనుక వేరే ఆప్షన్ లేకపోతే చేస్తారేమో కూడా తెలియదు. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఏంటి? చేతులకు అంటకుండా కేంద్ర విచారణ సంస్థలను ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి రంగంలోకి దించాలి అని. ఇప్పటి వరకు వర్కౌట్ అయితే అయినట్లు కనిపించడం లేదు. కానీ కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను, అంటే సపరేట్గా ఎక్కడికక్కడ పరిణామాలు జరుగుతున్నట్లు కనిపించినా వాటన్నింటినీ చుక్కలు కలిపితే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా ఏవైనా బ్రహ్మాండమైన గూడుపుటాన్ని అమలు చేయబోతూ ఉన్నారా, దానికి సంబంధించి కార్యాచరణ ఏమైనా సిద్ధం చేస్తూ ఉన్నారా అని అనిపించక మానదు. మీరు ఒకవైపు చూడండి, కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తూ ఉంది దేశంలో. మొన్న ఎన్నికల్లోనే కూటమి వేరే పార్టీల మద్దతు లేకుండా అధికారంలోకి రాలేకపోయారు. అది కూడా ఈవీఎంలను ఎలక్షన్ కమిషన్ను భారీగా మ్యానిపులేట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు వ్యతిరేకత పెరిగిపోయింది. విదేశాంగ విధానాల్లో కావచ్చు, విద్యా వ్యవస్థను కుప్పకూల్చడంలో కావచ్చు, ప్రజల జీవన ప్రమాణాలు నాశనం చేయడంలో కావచ్చు, మొత్తమే దేశాన్ని తీవ్ర కష్టాల్లోకి నెట్టేశారు. వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది. మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి కూడా బీజేపీ ఒంటరిగా అధికారంలో వచ్చే పరిస్థితి లేదు. నార్త్ ఇండియాలో బై డిఫాల్ట్గా సీట్లు తగ్గుతాయి కాబట్టి దక్షిణ భారతదేశంలో వాళ్ళకో లేకుంటే వాళ్ళ మిత్రులు అనబడే వాళ్ళు ఉండాలి. కేరళలో ఆప్షన్ లేదు, తమిళనాడులో ఛాయిస్ లేదు, తెలంగాణలో ఆశ లేదు, కర్ణాటకలో అంతో ఎంతో ఆశ పెట్టుకున్న ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరూ లేకుండా పోతే ప్రాబ్లం ఏమన్నా అవుతుందేమో అని చెప్పి, భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పి బీజేపీ కూడా ఆలోచనలో పడుతూ ఉంది అన్నది ఢిల్లీ వర్గాల్లో జరిగిన ఒక జరుగుతున్న చర్చ. ఆ చర్చ అలా ఉంచండి. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కు వచ్చి ఏకంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడం, ఒక ప్రధాని ఆ విధంగా వెళ్ళడం అనేది చాలా చాలా అసలు వెరీ 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 రేర్. నాకు తెలిసి చరిత్రలో ఎవరు ఈ విధంగా పర్సనల్గా ఒక ఇళ్ళకి వెళ్ళి ఉండరు, ప్రత్యేకించి ఒక కారణం లేకుండా. అలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారో తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి రాజ్యసభ కానీ ఇవ్వలేదు, జలకిచ్చారు. రాజ్యసభ కూడా ఇవ్వలేదు, జలకిచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలోనే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ వైపు వెళ్ళడం గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి వార్తలు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రాజ్యగురు పత్రిక అనబడే వాళ్ళ కార్యపత్రికలోనే జగన్కి ఈడీ నోటీసులు ఇవ్వబోతుంది అని చెప్పే వార్త. ఇవన్నిటిని కనుక కలిసి మనం ఒక ఫ్రేమ్వర్క్ రెడీ చేసుకున్నాము అని అంటే ఏదో గూడుపుటాన్ని పెద్దగానే జరగబోతుందా? జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా ఢిల్లీలో ఎవరైనా అంటే పావులు కదిపే విధంగా, ఆంధ్రప్రదేశ్లో అయితే డెఫినెట్లీ ఇక్కడ పెద్దలు ఆ ప్రయత్నాలు గట్టిగానే చేసి ఉంటారని ఫస్ట్ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కూడా ఏమైనా మూమెంట్ కనిపిస్తూ ఉందా? వెరీ ఇంట్రెస్టింగ్. సో రాబోయే రోజుల్లో మరికొన్ని చుక్కలు కలిపే క్లారిటీ వస్తే ఓవరాల్ పిక్చర్ మనకు ఖచ్చితంగా అర్థమవుతుందిలేండి.